ఇప్పుడు మీరు చూస్తున్న బండి వచ్చేసి స్ప్లెండర్ బండి. దీనికి హ్యాండిల్ బార్ అనేది మోడిఫై చేశారు. యాక్చువల్లీ ఈ హ్యాండిల్ బార్ దీని కాదండి, దీనికి పల్సర్కి CBZ ఇలాంటి సీసీ వాళ్ళకి సెట్ అయ్యే ఒక షార్ట్ ఫ్లాట్ హ్యాండిల్ బార్ తీసుకొచ్చి దీనికి ఆల్టరేషన్ చేశారు. ఇది ఆల్టరేషన్ చేయడానికి కారణం ఏంటంటే ఓన్లీ స్టైల్గా ఉంటుంది, మోడల్ లుక్ కోసం ఇలాంటి చేయించుకుంటారు. ఇలాంటి మీ బల్లే ఉంటే అసలు చేయించమాకండి, ఎందుకంటే క్లచ్ ప్లేట్లు తొందరగా కలిపోతాయి. ఎందుకంటే దీనికి హ్యాండిల్ బార్ మారిపోవడం వల్ల ఇటు కేబుల్ పొజిషన్స్ కూడా మారిపోయి కేబుల్ లెంత్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల దీనికి షార్ట్ హ్యాండిల్ బార్ వేయడం వల్ల కేబుల్ లెంత్ పెరిగిపోతుంది. దానివల్ల సైడ్ తిప్పినప్పుడు ఆటోమేటిక్గా క్లచ్ కేబుల్ టైట్ అయిపోయి తొందరగా పోతుంది. ఇప్పుడు దీనికి క్లచ్ ఆఫ్ చేసినప్పుడు చాలా హార్డ్గా ఉంది, ప్లే లేదు, అసలు ప్లే లేదు, చాలా హార్డ్గా ఉంది. ఒక సైడ్కి తిప్పినప్పుడు బాగానే ఉంటుంది, ఇంకో సైడ్ తిప్పినప్పుడు ఆటోమేటిక్ టైట్ అయిపోతుంది. ఇది స్ప్లెండర్లోనే వేరే బండి. యాక్చువల్లీ దీనికి హ్యాండిల్ బార్ ఇలా ఉంటుంది, స్ప్లెండర్ బల్లకి హ్యాండిల్ బార్ ఇలా ఉంటుంది. దీనికి షార్ట్ హ్యాండిల్ బార్ వేసేసి కేబుల్స్ అన్ని హార్డ్ అయిపోయి తొందరగా క్లచ్ ప్లేట్లు పోగొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు దీని హ్యాండిల్ బార్ దీనికి ఉండడం వల్ల దీని కేబుల్స్ దీనికి కరెక్ట్గా సెట్ అయ్యాయి. లెంత్ దీని హ్యాండిల్ బార్ కొంచెం హైట్ ఉంది కదా, దానికి ఇందాక షార్ట్గా ఉంది. దీని హ్యాండిల్ బార్ తిరుగున్నప్పుడు దీని కేబుల్స్ అనేది దీనికి కరెక్ట్గా లెంత్ సరిపోతాయి. ఫస్ట్ హ్యాండిల్ తిప్పినప్పుడు కూడా బెండ్ కాకుండా మెల్ట్ కాకుండా ఉంటాయి. దీన్ని క్లచ్ ఆఫ్ చేసినప్పుడు చాలా స్మూత్గా ఉంది. ఇలా హ్యాండిల్ బార్ మోడిఫై చేయడం వల్ల తొందరగా క్లచ్ ప్లేట్లు కాలిపోవడం, ఎక్సలేటర్ కేబుల్ తొందరగా ఫెయిల్ అయిపోవడం, బ్రేక్ కేబుల్స్ హార్డ్ అయిపోవడం జరుగుతుంది.